మొబైల్ లేకుండా మనకి రోజు గడవదు కదా. మార్నింగ్ లెగ్గానే మొబైల్ చూడాలి, పడుకునే ముందు కూడా మొబైల్ చూస్తే పడుకోవాలి. కానీ మొబైల్ ఎక్కువ వాడడం వల్ల మీకు పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుందని మీకు తెలుసా? హాయ్, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్సీ ఐవీఎఫ్ వైజాగ్. హ్యాండ్ పాకెట్స్ లో మొబైల్ పెట్టుకునే వాళ్ళు ఇది వినండి. మీ మొబైల్ నుండి వచ్చే హీట్, రేడియేషన్, టెస్టిస్ వరకు చేరి స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ తగ్గిపోతుంది అండ్ మీ స్పర్మ్ DNA కూడా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే మిస్క్యారీ అయ్యే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే విధంగా ఆడవాళ్ళలో కూడా ఈ మొబైల్ రేడియేషన్ వల్ల ఎగ్ కౌంట్ అండ్ క్వాలిటీ రిడ్యూస్ అయ్యే అవకాశాలు అనేవి ఉండొచ్చు. యూజువల్ గా మొబైల్స్ నుంచి బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. సో ఈ బ్లూ లైట్ అనేది మన బ్రెయిన్ లో ఉన్న మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ ని తగ్గించేస్తుంది. సో ఈ మెలటోనిన్ హార్మోన్ తక్కువ ఉండడం వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. స్పర్మ్ ప్రొడక్షన్, ఎగ్ క్వాలిటీ అన్ని కూడా తక్కువ అయిపోవచ్చు. సో మీ మొబైల్ కి బ్లూ లైట్ ఫిల్టర్స్ అయినా వాడండి, లేదంటే పడుకునే 2 గంటల ముందు అసలు మొబైల్ జోలికనే పోవద్దు. గంటలు మొబైల్ చూసుకొని కూర్చోడం వల్ల వెయిట్ కూడా పెరిగిపోతుంటారు. దాని ద్వారా ఫీమేల్స్ లో PCOD లాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా తక్కువ అయిపోవచ్చు అనమాట. రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే మొబైల్లో ఎక్కువగా సోషల్ మీడియా వాడడం వల్ల కూడా జనాల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. దాని వల్ల కూడా మీ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మొబైల్ ఓవర్ యూసేజ్ వల్ల ఇన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆబ్వియస్ గా మనకి మొబైల్ లేకపోతే ఏ పని అవ్వదు, కానీ స్క్రీన్ టైం తగ్గించుకోవడం వల్ల మీ ఫర్టిలిటీని మీరే కాపాడుకునే వాళ్ళు అవుతారు.